అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం సెలిగర గ్రామంలో భాగంగా మునిసేవ కార్యక్రమంలో ఉన్నాం. అందరికీ బాగా జరగాలి, అందరికీ శుభం జరగాలి, అందరికీ విజయం జరగాలి, అందులో మనం అందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా మీడియా మిత్రులకు, బంధుమిత్రులకు ఈ యొక్క సామాజిక సమరత రథయాత్ర అధ్యక్షులైనటువంటి ధనుంజయ గారు మునిసేవలో భాగంగా ఈ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ డాక్టర్ శంకర్ గారు, అలాగే రామరెడ్డి గారు, అమ్మ మాతృ అనసూయ మాత గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతగానో విజయవంతంగా చేయడానికి వాళ్ళందరూ కూడా కృషి చేశారు. ఇటు కార్యక్రమంలో పెద్దలు, రాష్ట్రీయ స్వయం సేవకులు, కార్యవర్గ సభ్యులు, ప్రముఖులు, పుర ప్రముఖులు, వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు ప్రత్యేక వారికి అభినందనలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మునిసేవ అంటే ఋషులు, మునులు, యోగులు, త్యాగులు, ధ్యానులు ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి కాకుండా అందరి కొరకు, ఈ ప్రపంచ మేలు కొరకు ధర్మం వైపు మనమందరం నడిచే విధానాన్ని సప్త ఋషులు కనిపెట్టారన్నమాట. ఆ సప్త ఋషుల యొక్క సమక్ష స్వరూపమే ఈ యొక్క సామాజిక సమరత రథయాత్ర ద్వారా మునిసేవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో మన గ్రామస్తులందరూ కూడా, గ్రామ పెద్దలు, చిన్నలు అందరూ కూడా పాల్గొని మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అస్పృశ్యత, అంటరానితనం మన జాతికే ద్రోహం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి నానుడిని, ఆ యొక్క శక్తి చైతన్యాన్ని మనందరికి చేరవేర్చే విధానాన్ని, అది సత్యం కావాలనేటటువంటి సత్సంకల్పంతో మనము ఈ మునిసేవ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇటువంటి మునిసేవ ఎప్పుడో ఎక్కడో పవిత్రమైనటువంటి స్థానాల్లో జరిగేటటువంటిది. మారుమూల గ్రామమైన మన హనుమాన్ మందిరంలో, సెలిగర గ్రామంలో, మన నారాయణఖేడ్ పట్టణానికి సమీపంలో తాలూకాలో ఈ ప్రప్రథమంగా ఫస్ట్ సారి ఇక్కడ చేస్తున్నాం. ఈ మునిసేవలో భాగంగా పాల్గొన్న వారు, చూసిన వారు, చేసిన వారు, వారి అనురాగంతో ఎంతో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండేటటువంటి దానికి ఇది ఒక దిక్సూచి, ఒక మూలమని తెలియపరుస్తూ అందరూ కూడా ఇదే విధంగా ప్రేమ, భావన, ఐక్యత, అనురాగం అనే సంకల్పంతో ముందుకు వెళ్లాల్సిందిగా తెలియపరుస్తూ ప్రత్యేకంగా ఈ రోజు మునిసేవలో వాళ్ళు ఎంతగానో ఇక్కడ సిరిసిల్ల, జగిత్యాల అంత దూరం నుంచి వచ్చి సామాజిక సమరత యాత్ర మన ప్రాంతానికి ఎంచుకొని మునిసేవ కార్యక్రమం చేస్తున్నారంటే మనం వాళ్ళకి ఎంతగానో ప్రోత్బలం అందించవలసినటువంటిది ఉంది. అందులో భాగంగా మన వంతు సేవ, మనం హిందువుకు ఏం చేస్తున్నాం, మనం ధర్మంకి ఏం చేస్తున్నాం, మన కొరకు మనం ఏం చేసుకుంటాం,